కొంచెం మధ్యలోకి వెళ్ళొచ్చు కదా అంగన్వాడీల సమ్మె ఈరోజు 26వ రోజుకు చేరుకుంది. మరి అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అయితే ప్రయోగిస్తుంది. మరి దానిపై వీళ్ళ రియాక్షన్ ఏంటో, వీళ్ళు ఏ విధంగా వాళ్ళని ఖండిస్తారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్నటి వరకు శాంతియుతంగా చేసుకున్నారు, అలాగే అరెస్టులు అయినాయి, అన్నీ కూడా మీ పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈరోజు మరి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది. మరి సమ్మెని ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? ప్రభుత్వం ఎన్ని బెదిరింపు అదిరింపులు చేసినా అంగన్వాడీల వేతనాల పెంపు విషయం ప్రకటన చేసేంత వరకు మా సమ్మె ముందుకు కొనసాగిద్ది అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఎస్మా ప్రయోగించాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ జీవో కాపీలు రేపే రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఎస్మాలోకి ఎలా తీసుకొస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా సమ్మె న్యాయమైనది. మేము సమ్మె నోటీస్ లీగల్గానే ఇచ్చాం. 26 రోజుల నుండి చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇంకా స్పందిస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని బెదిరింపు ధోరణులతోటి ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుండిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సమ్మె అనేది రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. ఈ హక్కులు కాలు రాస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక దాచుకున్నాం. సుబ్బరామ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. అయితే 26 రోజులుగా చేస్తున్నారు, ఎవరికి హెల్త్ కూడా బాగుండట్లేదు, ఎక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము, ఎక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఎవరికి కూడా బాగున్నట్టు అనిపించట్లేదు హెల్త్ కూడా. ఇన్ని 26 రోజుల నుంచి కూడా మీరు ఇంత శాంతియుతంగా చేసుకున్న ఎవరికి హెల్త్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. సో ఏమంటారు దీన్ని? ప్రభుత్వం అసలు మీ మీద ఎటువంటి స్పందన చూపిస్తుందంటారు? ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఈరోజు దళితుల ప్రభుత్వం అని చెప్తా ఉంది. అంగన్వాడీలు పేదలు కదా. ఈరోజు ఎంత పట్టుదలతోటి వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ బాక్సులు వాళ్ళు తెచ్చుకొని ఇంత నిరసనగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండా ఇప్పుడు ఎస్మా ప్రయోగించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఒకటి కాదు. మేము మా ఆరోగ్యం ఎంత పాడైనా కూడా ఈరోజు న్యాయ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు మాత్రం మా పోరాటం కొనసాగిద్ది, సమ్మెను కొనసాగించి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే మేడం, పోషకాహార లోపం కూడా అంటున్నారు, దాని గురించి ఏమైనా అసలు ఇప్పుడు దాకా ఎవరి నుండి అయినా స్పందన వచ్చింది? పోషకాహార లోపం గురించి అంగన్వాడీలే ఆరోగ్య సేవలు సలహాలు చెప్తా ఉన్నారు. కానీ అంగన్వాడీలకు ఇచ్చేది సరిపోవట్లేదు, పోషకాహారం తినలేకపోతా ఉన్నాం. అందుకని ఈరోజు అంగన్వాడీలు పోషకాహార రక్తహీనతతో గురవుతా ఉన్నారు. అందుకని ఇది అంగన్వాడీల రక్తహీనతకి జగన్మోహన్ రెడ్డి పట్టదా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని కనీస వేతనాలు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడం, మీరు చెప్పడం అలాగే వాళ్ళకి హెల్త్లు కూడా బాగుండట్లేదు. ఇప్పుడే చూసాము, ఒకళ్ళు నీరసం వచ్చి పడిపోయినట్టు కనిపిస్తుంది. మీరు నిన్న నుండి రిలే నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు, ఎలా ఉంది అసలు? ప్రభుత్వం నుండి ఎస్మా చట్టం ఒకటి జీవో వచ్చింది, మరి ఆ జీవో నుండి ఏం చేయబోతున్నారు? ఇప్పటికే సమ్మె ప్రారంభమైన తర్వాత అంగన్వాడీల్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా భయభ్రాంతులకి గురి చేయాలని చూసింది. అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టింది, అంగన్వాడీ సెంటర్లోకి అధికారులందరూ పంపించింది. అయినా కూడా అంగన్వాడీలు లొంగకపోతే కలెక్టర్లని, పీడీలని వీళ్ళందరినీ పంపించి మీ ఉద్యోగాలు తీయించేస్తున్నాం 5వ తారీఖు లోపు ఉంది. అయినా అంగన్వాడీలు అదరలేదు, బెదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తున్నాము, అత్యవసర సేవలకని తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకునేమో మీ స్కీములు అన్నారు, మీ స్కీమ్ వర్కర్లో మీరు పనికిరాని వాళ్ళు అన్నారు. ఈ రోజేమో అత్యవసర సేవలు అంటున్నారు. అత్యవసర సేవలుగా మమ్మల్ని గుర్తించినందుకు సంతోషిస్తాం. అదే క్రమంలో 6 నెలలు 7 నెలలు సమ్ములు ఇవన్నీ లేవు, మీరు వెళ్ళకపోండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. నెల 15 రోజుల్లోనే ఎన్నికలు వస్తామంటే మీరెవరో 6 నెలల వరకు ఇక్కడ లెక్కలు చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించాం. మీ చట్టాన్ని మేము గ్యాదర్ చేయం. మీకు ఎవరైతే ఈ సలహాలు ఇస్తున్నారో సలహా ఇచ్చే వాళ్ళందరినీ బొందలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు మా అంగన్వాడీ ఆయమ్మ సలహా తీసుకోండి, మీరు బాగుపడతారు, ఇది మేము చెప్పదలుసాం. సో ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎస్మా ప్రయోగించారు, మరి ఈ జీవోని ఏం చేయబోతున్నారు? ముందు కార్యాచరణ మీది ఎలా ఉండబోతుంది? మేము ఆ జీవోని తగలబెట్టదలుచుకున్నాం. ఎందుకనంటే మేము అసలు అంగన్వాడీ వర్కర్లం, ప్రభుత్వ ఉద్యోగులం కాదు. మాది స్కీము, ఇది సెంట్రల్ స్కీము. దాని మీద నువ్వు అత్యవసర సేవలు అని చెప్పి ఎప్పటి నుంచి గుర్తించావు? అవి ఇప్పటికిప్పుడు మీరేమీ ఇది చేయలేరు కదా. ఇప్పటికిప్పుడు ఎలా గుర్తించావు? గుర్తించి మమ్మల్ని
జీవోని 2 తీసుకుని వచ్చావు, ఇది ఎంత దుర్మార్గము అంటే మేము ధర్నాలు చేస్తున్నాము. నిన్న పీడీలతో కలెక్టర్లతో తర్వాత సిడిపి వాళ్ళతో వీళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున బెదిరింపులు చేసే మీరు వస్తారా రారా, ఇదే మీకు లాస్ట్ డేట్, సాయంత్రం 5 గంటల్లోపు మీరు రాకపోతే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తాను అన్నాడు. మరి నిన్న మేమెవరో రామో, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అన్నావు. ఈరోజు తెల్లారేపాటికి మళ్ళీ ఎస్మా చట్టం అని చెప్పేసి జీవో నెంబర్ 2ని తీసుకొచ్చారు. అంటే మమ్మల్ని చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు ఏమడిగారు, మీవేమన్నా అత్యవసర సేవలు అనుకున్నారా, మీకు వేతనం ఎందుకు పెంచాలి, మిమ్మల్ని తీసేస్తే వేరే వాళ్ళని పెడతాము అని చెప్పి చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఈరోజు ఇప్పటికిప్పుడు జీవో తయారు చేసి మేము అత్యవసరంగా మేమే ఎలా గుర్తొచ్చాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే ఎప్పటికైనా సరే పిచ్చి జిమ్ముక్కులు వెళ్ళకండి ప్రభుత్వం. మేము అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు 25 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తున్నాము. మీ జిమ్ముకులు మా దగ్గర చెల్లవు. మీరు 6 నెలల వరకు నిషేధం అనేది పెట్టారు. అసలు మీరు 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళే. మీరు ఏ విధంగా మాకు 6 నెలలు టైం పెడతారు, మేం పెట్టాలి మీకు 6 సంవత్సరాలు. మళ్ళీ నువ్వు బయటికి కదలకుండా, నీ మంత్రులు మీరు బయటికి తిరగకుండా చేసే పని అది ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, మేము ఆ పని చేస్తాము అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అయితే మేడం, తక్షణమే విధుల్లో నుంచి మీరు తప్పుకోవాలి, ఇక్కడ ధర్నా విరమించుకోవాలి, విధులకి జాయిన్ అవ్వాలి అన్నీ కూడా చెప్తున్నారు. మరి దీనిపై ఏమంటారు? మేము 3 సంఘాలు మాట్లాడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అదరం బెదరం. అరెస్టులు చేస్తారా చేయండి. విజయవాడలో అరెస్టులు మాకేం కొత్త కాదు, ఇప్పటికి 2 సార్లు అయిపోయింది. ఓసారి రాస్తారోకో చేసాం, ఓసారేమో మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళేప్పుడు చేశారు, నిన్నగాక మొన్న కలెక్టరేట్ అంటే చేశారు. మాకు అరెస్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. నిన్నగాక మొన్న మాకు 2015లో ఉన్న కేసు నిన్నగాక మొన్న ఆ కేసు అయిపోయింది. మళ్ళీ కొత్తగా కేసులు వస్తాయి. మేము పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటాము, మేము కోర్టులకు వెళ్తూ ఉంటాము. మేము వాటికి భయపడము. కానీ మా సమస్య పరిష్కారం అవ్వాల్సిందే, మాకు వేతనం పెంచాల్సిందే. ధర్నా అయితే విరమించుకోవాలని చెప్తున్నారు. ఇది విరమిస్తున్నారా, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తున్నారా, ఎలా ఉండబోతుంది? కంటిన్యూ చేస్తాము, ఇంకా తీవ్రత చేస్తాం తప్ప విరమించాం. అంటే మేడం, ఇంతమందితో కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. సో మరి చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుందో ధర్నా కూడా. మరి ప్రభుత్వానికి ఏ విధంగా స్పందిస్తారో, వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మీకు ఎస్మా చట్టం అనేది జీవో కాపీ మీకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నుండి తక్షణమే సమ్మె విరమించాలి, విధుల్లో జాయిన్ అవ్వాలని కూడా చెప్తున్నారు. ఏమంటారు? మేడం, మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం ఇప్పటికి ఈరోజు 26వ రోజుకు చేరింది. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన చేస్తూ ఉంటే ప్రభుత్వము మాకు దిగి వచ్చి మేము అనేక రూపాలలో అనేక సందర్భాలలో మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఈ 2 న్యాయమైన డిమాండ్లను అడుగుతున్నాము. వీటిని ప్రభుత్వం స్పందించకుండా మా మీద అనేక రకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. మొదటిగా సచివాలయ సిబ్బందితో ఉపయోగించి మా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి మాకు తెలియకుండానే మా విధులు వాళ్ళు నిర్వర్తించేలా చేస్తోంది. మేము అడుగుతున్నాం, ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు కానీ, విఆర్ఓలు కానీ, సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేయలేని పరిస్థితుల్లో మా అంగన్వాడీ కేంద్రాలను, మేము కూడా చిన్న ఉద్యోగస్తులమే, మా అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది పగలగొట్టి ఏ విధంగా వాళ్ళు మా యొక్క విధులు నిర్వర్తిస్తారు. మేము కూడా వాళ్ళ యొక్క మాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మేము కూడా వెళ్ళి వాళ్ళ ఆఫీసులలో ఉన్నటువంటి ఫైళ్లను, ఆఫీసులో ఉన్నటువంటి వాటిని మేము విచ్ఛిన్నం చేసి చిన్నభిన్నం చేస్తే ఏ రకంగా ఉంటుంది? ప్రభుత్వం ఇది ఆలోచించాలి. దయచేసి ఇటువంటి చర్యలు మానుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రయత్నం చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఆమె ఉషశ్రీ చరణ్ గారు మేడం గారు అంటున్నారు, 85 కోట్లు సెల్ ఫోన్లకు ఇచ్చినాము, 65 కోట్లు యూనిఫారాలకి పెట్టుబడి ఇచ్చినాము, 12 కోట్లు నాడు నేడు కింద అంగన్వాడీ కేంద్రాలకి అద్దెకి ఇచ్చినామని చెప్పి అంటున్నారు. 65 కోట్లు ఎవరికి ఇచ్చినారు? యూనిఫారం పనికిరాని యూనిఫామ్స్ ఇస్తున్నారు మేడం. అవి సంవత్సరంలో 2 రకాలు 3 రకాలు రకరకాల యూనిఫామ్స్ ఇస్తున్నారు. యూనిఫామ్ అంటే ఒకటే ఉండాలి, పెయిన్ అట్లా లేకుండా రకరకాల యూనిఫామ్స్ ఇస్తున్నారు. అవి కూడా నాసి రకంవి. డబ్బులు అయితే వెచ్చిస్తున్నారు. ఎందుకు ఇచ్చేస్తున్నారంటే
శారీస్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలకి, ఫ్యాక్టరీలు, వాళ్ళ కాంట్రాక్టర్లకి, వాళ్ళ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళు లబ్ధి పొందేదాకంగా ఆ యూనిఫామ్స్కి పెట్టుబడులు విడుదల చేస్తున్నారు సార్. మాకు తర్వాత ఈ నాడు నేడు కింద అవి పనులు, టాయిలెట్స్ కానీ, విద్యుత్ కానీ, ఏది అంగన్వాడీ కేంద్రాల కాంపౌండ్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు సార్. ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఎట్లాంటి చట్టాలు మా పైన అమలు చేసినా కూడా మేము దానికి భయపడము. జంకంగా దిగి వచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో మా సమ్మెను ఆపమని తెలియజేసుకుంటున్నాం సార్. మేడం, మీరు ఉపయోగించారు, మరి దీని మీద ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? దీని గురించి మేము ఈరోజు మా సమస్యలు పరిష్కరించండి అని ఇచ్చింది కాదండి. ఎప్పుడో గత 2 సంవత్సరాల నుంచి కూడా మా డిమాండ్లు పరిష్కరించండి అని, మా కనీస వేతనం పెంచాలి, అలా సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ గురించి, వేతనం కూడా మెడికల్ లీవ్ల గురించి, మెయిన్ వర్కర్ల గురించి ఇచ్చాము. అయితే ఈ సమస్యలకు ప్రభుత్వం వారు స్పందించకుండా మా మీద మా సమ్మెను నిర్వీర్యం చేసే దిశగా ఒకసారి ఆ తాళాలు పగలగొట్టారు. అలాగే శాఖాపరమైన చర్యలు 5వ తారీఖులోపు జాయిన్ అయిపోతా అంటున్నారు. ఈ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసేస్తున్నాము, మీకు ఇంకా ఉద్యోగాలు లేవు, వేరే వాళ్ళని మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాము అంటున్నారు. అలా సమస్యను పరిష్కరించకుండా ఇంకా దీన్ని జటిలం చేసే దిశగా ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీలు అందరినీ కూడా వేధించే దిశగా ఈరోజు ఎస్మా చట్టాన్ని అనేది తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే మేము తీసుకునేది గౌరవ వేతనం అండి, కనీస వేతనం కాదు. కాబట్టి గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు ఎస్మా చట్ట ప్రయోగ పరిధిలోకి ఎలా వస్తారో మాకైతే తెలియట్లేదు. మీరు ఎప్పటికైనా ఈ సమస్యని ఇంకా జటిలం చేయొద్దు. లక్షలాదిగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల, మినీలను మీరు దృష్టిలో ఉంచుకోవాలా. వేతనాలకు సంబంధించి చర్చలు జరిపి వెంబటే వేతనాలకు సంబంధించి ప్రకటన చేయాలని కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది కింద పడిపోవడం చూస్తున్నాము లైవ్లో. మనం ఇక్కడ ఇంతమంది శాంతియుతంగా నిరసనలు తెలియజేసుకుంటున్నా కానీ ఎటువంటి చీమగుట్టినట్టు కూడా స్పందన లేదు ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు? ప్రభుత్వానికి ఈరోజు మదించిన ఏనుగులాగా ఉంది. ఇది దున్నపోత మీద వాన కురిసిన చందంగా ఈరోజు వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మేము చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి, వెంటనే ప్రభుత్వం ఎస్మా చట్టాలు ఇవన్నీ ఉద్యోగులకి, కార్మికులకి కొత్త ఏం కాదు. కార్మిక వర్గం ఇటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడింది, విజయం సాధించింది. గతంలో జయలలిత గారు కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎస్మా చట్టాన్ని ఉద్యోగుల మీద ప్రయోగించింది. కానీ ఉద్యోగులు విజయం సాధించారు, జయలలిత ఇంటికి పోయింది. తర్వాత అనేక దేశంలో అనేక ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించినాయి కార్మికుల సమ్మెలో పోరాటాల సందర్భంగా. కానీ ఆ ప్రభుత్వాలన్నీ మట్టి కొట్టుకుపోయినాయి తప్ప ఇంకోటి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మట్టి కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడనేది ఈ ఎస్మా చట్టం ద్వారా మాకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దని మేము చెప్తున్నాం. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్ళ మెంబర్స్ని ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు. అసలు పాలిటిక్స్లో ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ఏ సమ్మెలో ఏమి ఆయనకు పట్టట్లా. ఈరోజు 1,06,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, 1,00,000 మంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. వీటి గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచించే స్థితి లేదు. ఈరోజు అభ్యర్థులు మార్చడం, ఇన్ఛార్జీలు మార్చుకునే పనిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. ఈరోజు ఆయన అభ్యర్థులు మార్చుకునే పనిలో ఉన్నాడు, వీటిని పట్టించుకోకుండా. మేము చెప్తున్నాం, ఇది కనుక పట్టించుకోకపోతే ఆయన మార్చే పనిలో కార్మిక వర్గం ఉంటారని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము చెప్పదలుచుకున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ అనేక మంది పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ రానున్న వేళ. సో ఇంతమంది రోడ్డు మీద వచ్చిన పరిస్థితి నెలకొంది. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందంటారా? అంటే ఎస్మా చట్టం కూడా వచ్చేసింది, మరి వీళ్ళని సమ్మె విరమించుకోమని కూడా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయినాయి. ఏమంటారు దీని గురించి? అంగన్వాడీ కార్మికులు న్యాయమైన కోరికలు అడుగుతూ ఉన్నారు, ఏం గొంతెమ్మ కోరికలు ఏం అడగడం లేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిన నాళ్ళ నుండి ఇంతవరకు 4 సంవత్సరాలుగా అనేక ఆందోళనలు చేశారు. అదేవిధంగా 3 నెలల నుండి సమ్మె చేస్తూ ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించండి, లేకపోతే సమ్మెకి వెళ్తామని రాతపూర్వకంగా రిటర్న్గా అధికారులకు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే చర్చల పేరుతో కాలయాపన చేసి ఈరోజు ఎస్మా ప్రయోగించి మహిళా కార్మికులపైన ఎస్మా ప్రయోగించడం అంటే అది జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎస్మాలు ఉద్యోగులకు కొత్త కాదు, కార్మికులకు కొత్త కాదు. కార్మికులు అనేక రూపాల్లో వారి హక్కుల కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర అనేక సందర్భాల్లో ఉంది. ఇప్పుడే మనకంతా కూడా తమిళనాడు కానీ లేకపోతే ఏపీలో కానీ అనేకంగా ఎస్మా ప్రయోగించారు. అయితే ఎస్మా ప్రయోగించడం వల్ల ఉద్యమం బలపడుతుంది తప్ప తగ్గేదేం లేదు. ఇంకా ఐక్యమత్యంగా ఈ హక్కుల సాధన కోసం, వారి వేతనాల పెంపు కోసం
ఈ అంగన్వాడీ కార్మికులు ఇంకా ముందుకెళ్తారని కూడా ఈ సందర్భంగా వీరు వెనక ఉత్త అంగన్వాడీ కార్మికులే కాదు, అన్ని కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు రోజు రోజుకు మద్దతు పెరుగుతుండడం వల్లనే ప్రభుత్వం భయపడి రోజు ఎస్మా ప్రయోగించి మహిళా కార్మికుల మీద దౌర్జన్యం చేయాలని చూస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి దౌర్జన్యాలు, భయపడాలు, లేకపోతే గతంలోనే ఎన్నో ఉద్యమాలు నాయకత్వం వహించారు అంగన్వాడీ కార్మికులు. అది జగన్మోహన్ రెడ్డి కూడా చూశారు. ఈ చంద్రబాబు లెక్కటి వాడే 10 ఏళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చున్నటువంటి ఉన్నాడంటే అది అంగన్వాడీ కార్మికుల ఉద్యమమే. కాబట్టి ఇలాంటి ఎస్మాను ప్రయోగించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయకుండా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక పక్క వీళ్ళు చేస్తున్నారు, ఇంకో పక్క మున్సిపల్ కార్మికులు కూడా రోడ్డు మీదే ఉన్నారు. మరి ఇంతమంది రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చింది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎడిపోతుందంట? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల హక్కులను, కార్మికులకు వేతనాలు పెంచకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే ఈరోజు ఈ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు కార్మిక వర్గం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు దాదాపు 10 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక పక్క తన పేరు పైన ఉన్నటువంటి జగనన్న గోరుముద్ద పథకంలో 1,00,000 మంది కార్మికులు కూడా ఈరోజు మెచ్చార్జీల పెంపు కోసం, వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆశా కార్మికులు కూడా మొన్ననే కలెక్టరేట్లను ముట్టడించారు. అన్ని రంగాల కార్మికులు ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రావణ కష్టంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటూ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం వల్లనే వాళ్ళంతా కూడా ఈరోజు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. అంతే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేయండి, మీరు చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాటను మీరు కట్టుబడి మాట తప్పనన్నారు, మడమ తిప్పనన్నారు. అలాంటి ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఆ మాటలను మీరంతా కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. మీరు సమస్యలు పరిష్కరిస్తే సమ్మెకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అట్లా కాకుండా మీరు బెదిరింపులు చేసి, ఎస్మా చేసి, ఇంకా ఏదేదో భయాందోళనకు గురి చేయాలనుకుంటే ఈ ఉద్యమాలు ఆగవు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూ ఉందన్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, మనతో బాబురావు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రం అంటే ఎటుపోతుంది అంటారు? శాంతియుతంగా చేస్తున్న ధర్నాలను కూడా ఎస్మా చట్టం పెట్టి వీళ్ళని విరమింప చేయాలి, ధర్నాని తక్షణమే విధుల్లో కూడా జాయిన్ అవ్వాలి, లేదంటే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అన్న స్టేజ్కి కూడా తీసుకొచ్చేశారు. ఏమంటారు దీని గురించి? ఉద్యోగాలు వాళ్ళే పోవటం కాదు, కార్మికుల ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు పోతాయి, అధికారంలో ఉన్న ఉద్యోగాలు పోతాయి. చాలామంది గతంలో పోయినాయి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నువ్వు అసలు అత్యవసరం అంటున్నావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అంగన్వాడీల ఆందోళన న్యాయసమ్మతమైనప్పుడు మద్దతు ఇచ్చావు. నువ్వు ఇప్పుడు అధికారంలో రాగానే ఇది అన్యాయం అయిపోయిందా? అత్యవసరం అయితే 26 రోజుల నుంచి ఏం చేస్తున్నావు? అత్యవసరంగా పరిష్కారం చేయి. పిల్లలకి పౌష్టికాహారం అందకపోవటానికి, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందకపోవటానికి అంగన్వాడీలది కాదు, ప్రభుత్వానికి బాధ్యత. సమ్మెకి నెట్టింది ప్రభుత్వం, పరిష్కారం చేయకుండా జటిలం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించండి. మేము అంగన్వాడీలను శిక్షిస్తూ ఉంటే జనం మిమ్మల్ని శిక్షిస్తారు, దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఒంటరిగా లేరు, రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు అన్నీ వాళ్ళకి మద్దతుగా నిలబడతాయి. పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరిస్తున్నాం. సార్, అయితే రాజకీయాలు చూసుకున్నట్టయితే టీడీపీలో బిజీగా ఉన్నారు, బహిరంగ సభలు పెట్టి. వైసీపీలో ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. అసలు పాలిటిక్స్లో ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతూ ఉంటాయా? అంటే వాళ్ళ అభ్యర్థులు ప్రకటించడంలో చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 26 రోజుల నుంచి రోడ్డు మీదే ఉన్నారు. అటు మున్సిపల్ కార్మికులు కూడా ఉన్నారు. మరి ఏమంటారు ఈ సిచ్యువేషన్స్ గురించి? అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నాయకులను సంతృప్తిపరిచే పనిలో బిజీగా ఉన్నారు తప్ప గెలిపించిన జనం సమస్యలు పరిష్కరించడంలో ఆయనకి ఎక్కడ తీరిక లేదు. ఇది వాళ్ళ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే, పేదల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ గారి ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి మీరు పదవుల పోరాటంలో బిజీగా ఉన్నారు, అధికార ఆరాటంలో బిజీగా ఉన్నారు. కార్మికులందరూ వాళ్ళ కడుపు నింపుకోవటానికి, హామీల అమలు కోసం ఉద్యమాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఉద్యమాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. మరి కొంతమంది అంగన్వాడీలు అయితే ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతమంది కూడా ఇక్కడ 26 రోజుల నుండి చాలా శాంతియుతంగా చేసుకున్న సమ్మెను కూడా ఎస్మా ప్రయోగంతో నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎస్మా చట్టం వచ్చేసింది, మీ మీద ప్రయోగిస్తున్నారు. మరి ఇంతమంది శాంతియుతంగా చేసుకున్న ధర్నాన్ని కూడా ఇప్పుడు విరమింప చేయమని అడుగుతున్నారు, విధుల్లో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు, లేదంటే ఉద్యోగాలు పోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి ప్రభుత్వం చెప్తుంది. మరి ఏమంటారు దీని గురించి? ఏదైతే ఉందో ఎస్మా ప్రయోగం అంటున్నారు, అత్యవసర సేవలు అంతకుముందు లేవన్నారు. కానీ ఇప్పుడు ఏంటి, అత్యవసర సేవల కింద మమ్మల్ని అంగన్వాడీలను గుర్తించి మిమ్మల్ని తీసేస్తామంటే ఎవరు భయపడరు, ఎవరు కూడా వెనక్కెళ్ళే ఉద్దేశం అయితే మాకు లేదండి చెప్తున్నాం. అది తర్వాత ఇప్పుడు మేము ఏదైతే అడిగామో గ్రాడ్యుయేట్ 26 రోజుల నుంచి మేము చేస్తున్నాం. 26 రోజుల నుంచి ఏ రోజు కూడా అత్యవసర సేవలు గుర్తు రాలేదు గవర్నమెంట్కి. ఈ రోజు గుర్తొచ్చింది అత్యవసర సేవలు. ఏదైతే మేము అడిగామో గ్రాడ్యుయేటీ, కనీస వేతనం 26,000,
మీరు అవి ఏమి ఇవ్వనంటున్నారు. కనీసం మీ మాట ప్రకారం ఏదైతే ఉందో తెలంగాణ కంటే పాదయాత్రలో ఏదైతే చెప్పారో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు, ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. ఏది లేదు, మేము ఎస్మా ప్రయోగిస్తాం, అది ప్రయోగిస్తాం, ఇది ప్రయోగిస్తాం, బెదిరిస్తే బెదిరిపోవడానికి ఎవరో రెడీగా లేరని చెప్తున్నాం. అసలు మీరు చెప్పండి, అసలు ఎస్మా ప్రయోగం అనేది అంగన్వాడీల మీద ప్రయోగిస్తారా లేదా అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? ప్రయోగిస్తారంటే వాళ్ళు ఏ అధికారంతో ప్రయోగిస్తారు? మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కదా, మా మీద ప్రయోగిస్తాకి. గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మాకు ఇచ్చేది కనీస వేతనం, అంతేగాని మాకు వాళ్ళు 40,000 50,000 సార్ గౌరవ వేతనమే కానీ మాకు ఇచ్చేది మాకు 40,000 50,000 శాలరీ ఏమి ఇవ్వట్లేదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాకు ఎస్మా ప్రయోగించినా బాగుంటుంది, కానీ ఈరోజు మేము దానికోసమే కదా కూర్చుంది. మాకు కనీస వేతనం ఇవ్వండి, పెంచండి అనే కదా గవర్నమెంట్ అడుగుతూ కూర్చుంది. ఇన్ని రోజులకి 26 రోజులు బట్టి మమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టి ఆయన ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు, పోలీసులతో కొట్టించడాలు, పోలీసులతో తన్నించడాలు, లాక్కెళ్ళి జైల్లో పెట్టడాలు, ఈ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ చేయాల్సిన పని ఏది చేయట్లేదు. గవర్నమెంట్కి ఏంటంటే ఓట్లు అడుక్కోవటానికి అయితే వచ్చేటప్పుడు మరి ఆయన 2019లో పనిచేయడానికి ఓట్ల కోసం వచ్చినప్పుడు పనిచేసింది ఎవరు? ఈ అంగన్వాడీలే కదా. అప్పుడు ఎవరన్నా ఆయన పెట్టిన సంస్థ, ఆయన పెట్టిన జాబులు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నారా? వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అంత మెరుగైన వాళ్ళు వాళ్ళ సేవలకు అంత మెరుగైన అధికారం చూపించుకున్నారు. మరి మా మీద ఇంతవరకు కనికరం లేదు, జాలి లేదు. ఆయనకి కనికరం జాలి లేకపోయినా మళ్ళీ కొత్త కొత్త చట్టాలు మా మీద తీసుకొస్తున్నారు. అంటే మేమేంటంటే అంగన్వాడీలు ఆయనకి ఆడపిల్లల్లాగా అక్క చెల్లెళ్ళలాగా కనిపించట్లేదు. మేము ఆయనకి ఏమి అక్క చెల్లిలాగా ఆడపిల్లలాగా ఆయన కనిపించట్లా. అది వరకు ఆయన చెప్పిన మాటలకి ఇప్పుడు చేసే చేతలకు చాలా తేడా ఉంది. ఆయన ఏ ప్రయోగాలు మా మీద ప్రయోగించినా ఏ ప్రయోగానికి మేము భయపడము. ఈ సమ్మె అన్నది విరమించము, తగ్గేదే లేదు, తగ్గము. ఏం చేసుకున్నా పర్లేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన వాలంటీర్లు కూడా వాళ్ళకే ఎదురు తిరిగే పరిస్థితి నెలకొంది. ఏమంటది? ఇది ఆయన పెట్టుకున్న ప్రభుత్వం. మేమే మాట్లాడతాం. ఆయన బిడ్డలు, ఆయన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ గురించి మేము మాట్లాడేది మాకేమి లేదు. మా గురించి మేము మాట్లాడుకుంటాం, మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటాం. ఇది వాళ్ళకి సమస్య. ఆయన ప్రభుత్వంలో ఆయన పెట్టుకున్న వాళ్ళు. మాదంటే 40 ఏళ్ళ మట్టి ఉన్నది ఐసీడీఎస్ అంటే. ఇది మా పోరాటం. మరి 40 ఏళ్ళ మీద ఉన్న వాళ్ళు ఆయన ఏమాత్రం తీసేస్తాడు? ఏ జేవి వచ్చి తీసేసే అధికారం ఉంది ఆయనకి? ఎంతమందిని తీసేస్తాడు? ఆయన ఉన్న 1,40,000 మందిని తీసేస్తాడా? అంతమంది తీసే అధికారం ఆయనకి ఎంత? సీఎం అయినా ఆయన ఉండేది మా ఉంటే జీవో వచ్చేది, ఇంకా వచ్చే నెలలో జీవో వస్తుంది. ఆ జీవో వరకే ఉంటారు ఆయన. తర్వాత ఎవరిస్తారు? ఎవరిని తీసేస్తారు? మమ్మల్ని తీసేయడానికి ఆయనకు అధికారం ఉందా? లేదు. ఈ సమ్మె విరమించము. ఆయన ఏం చేసినా కానీ మేము సమ్మె నిరాహార దీక్షలే కాదు, రేపొద్దున ఏదైతే చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మె అయితే మొత్తానికి విరమించిపోమని ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. ఎంత ప్రయోగాలు చేసినా ఈ సమ్మె విరమించిపోమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం ఇందాక చూసాము, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడం, ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే శాంతియుతంగా చేసుకున్న ధర్నాలో ఎంతోమంది ఇక్కడ నిన్న నుండి 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేశారు. మరి వాళ్ళు తినక ఇక్కడే ఉంటూ వాళ్ళకి తిండి చాలక పోషకాహార లోపంతో పిల్లలకు కావాలని అడుగుతుంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి పోషకాహారం లోపించి వీళ్ళు పడిపోతున్న సిచ్యువేషన్స్ ఇక్కడ మనం ధర్నా చౌక్లో చూస్తున్నాం. గత 26 రోజుల నుండి కూడా వీళ్ళు ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేసుకున్న పోరాటంలో ఎంతోమంది చాలా అనారోగ్యానికి కూడా గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఆవిడకి ఏమైంది? అంటే ఎప్పుడో ఒకసారి అలాగ వస్తుందట మేడం, అలా కళ్ళు తిరిగి పడిపోతుందంట. అంటే ఇక్కడ ఎంతసేపు నుంచి ఆవిడ అలా అనారోగ్యంతో ఉన్నారు? పొద్దుట ఏం కూడా తినలేదు సార్, ఫస్ట్ తినలేదు. ఓకే, మీరు చెప్పండి, ఏం జరుగుతుందంటారు? మీ మీద ఇన్ని చట్టాలు ప్రయోగిస్తున్నారు, ఏం మాట్లాడతారు? ఎన్ని చట్టాలు మా మీద ప్రయోగించినా కానీ మేము మాత్రం వెనక్కి తిరిగే పనే లేదు. మా జీతాలు పెంచే వరకు మేము ఇక్కడే పోరాడతాము. ఆయన దిగు రావాలి. ఆయన వెళ్ళిపోయినా సరే ఆయన ఇంటికైనా పంపిస్తాం, కానీ మేము మాత్రం సమ్మె విరమించమండి. మేము మాత్రం సమ్మె విరమించం. ఆయన దిగి వెళ్ళిపోయినా మాకు ఇష్టమే. ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఇప్పటి వరకు పెంచుతారని క్రిస్టమస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి కూడా వస్తుంది. అయినా కానీ మా మీద ఏది పడితే అది ప్రయోగిస్తున్నారు, జియోలు పంపిస్తున్నారు. అయినా కానీ మేము తగ్గం అనమాట. ఆయన దిగి రావాలి. మాకు ఎంతో కొంత మేము ఎంత ఇస్తాం అనైనా మాకు మాటపూర్వకంగా చెప్పాలి. చెప్తేనే కానీ మేము ఈ సమ్మె విరమించమండి. అప్పటి వరకు నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం. అది సో చూస్తున్నారు కదా, ఎంతవరకు వెళ్ళినా ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంటాయి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు ప్రాణాలు పోయినా మేము ఇక్కడే వదులుతాం, కానీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా మేము వెనకడుగు వేయమని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఎస్మా ప్రయోగం అనేది అంగన్వాడీలపై చాలా ప్రభావం చూపుతుందని కూడా మనకి ఇక్కడ మాట్లాడిన సిచ్యువేషన్స్లో అర్థమవుతుంది. అనేక మంది వీళ్ళకి మద్దతు ఇచ్చినా కానీ ప్రభుత్వం తక్షణమే ఎస్మా చట్టాన్ని వీళ్ళపై ప్రయోగించింది. ఎందుకు ఏంటి? అత్యవసర పరిస్థితుల్లో జాయిన్ అవ్వాలంటే ఇన్ని రోజుల నుంచి మేము
అత్యవసర పరిస్థితుల్లోనే జీతం అడుగుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కార్యాచరణ ముందు ఎలా ఉండబోతుందో మనం కూడా వేచి చూద్దాం. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జయస్వరాజ్య టీవీ, ధర్నా చౌక్ నుండి. గత 25 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాము. మా అంగన్వాడీల న్యాయమైన సమస్యలను తొందరగా ఒకసారి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరటమైనది. దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఏకీభవించట్లేదు. అదే మాకు అర్థం కావట్లేదండి. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని మరి ఎస్మా చట్టం కింద మమ్మల్ని జీవో పాస్ చేశారా, లేకపోతే దేనికి చేశారనేది అర్థం కాకుండా మేము సంక్షోభంలోనే ఉన్నాము. ఎస్మా చట్టం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలి కదా, గుర్తించమనే మేము 26 రోజుల నుంచి కోరుకుంటున్నాము. మరి గుర్తించకుండా ఎస్మా చట్టం ఎట్ట ప్రయోగిస్తారండి? దానికి అర్థం ఉండాలి కదా. అది మా బాధ కూడా అదేనండి. గుర్తించమని మేము వేడుకుంటున్నాము. మేము మాత్రం సమ్మె అనేది విరమించము. ఎన్ని రోజులైనా సరే మా డిమాండ్లకి ప్రభుత్వం తలకాయ ఉంచి దిగి వచ్చిందాకా మేము మాత్రం చేసేదే అది. గవర్నమెంట్ ఎంప్లాయీలకే పనికి వస్తుందండి. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదంటున్నారు. మరి అలాంటప్పుడు ఎస్మా చట్టం మాకు ఎలా ఉపయోగపడుతుంది? అలాంటి దానికి మేము బెదిరే వాళ్ళం కాదండి. మాది మాత్రం మా కోరికలు నెరవేరేదాకా దీక్ష మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎలా అయితే మేము ఇలా కూర్చున్నామో మాది మాత్రం 26,000 ఇవ్వాలి, లేదా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలు అని వాళ్ళే ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఎస్మా చట్టం అంటే ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీలకే వర్తిస్తుంది. అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయమా? మరి గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నప్పుడు మాకు అవన్నీ ఫెసిలిటీలు కల్పించాలి. మాకు యాప్లు అండి, 4 యాప్లు. మాకు నిద్ర ఏముండేది కాదు. రాత్రి ఏంటి పగలేంటి ఎట్లా పడితే అట్లాగా ప్రతిదీ వర్క్ ఎక్కువైపోయింది. మా వర్క్ జనాలకి తెలియదు. ఏదో టీచర్లు వెళ్తున్నారు వస్తున్నారు. మాకు మధ్యాహ్నం నుంచి అని చెప్పి మమ్మల్ని నేను మాత్రం జాయిన్ అయింది అలాగే జాయిన్ అయ్యా. 1 గంట వరకే నేను మధ్యాహ్నం నుంచి ఏదైనా వర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 4 వరకు అన్నారు. 4 కాదు, 6 కాదు, 7 కూడా అవుతుందండి. ఇంటికి వెళ్ళలేక మా ఇంట్లో పని కూడా మేము చేసుకోలే పరిస్థితిలో ఉంటున్నామండి మేము. అయ్యి అతని వల్లే కాదండి. మా ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినవి కాదు. ఈ 5 సంవత్సరాలు ఎక్కాడు తను. మాకు కలెక్టర్ గారు మేము జాయిన్ అయినప్పుడు కలెక్టర్ గారు రిటర్న్ టెస్ట్, వారల్ టెస్ట్ పెట్టి మమ్మల్ని తీసుకున్నారు. కానీ వీళ్ళందరికీ వీళ్ళు ఇచ్చిందేం కాదు. వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించి రేపు తర్వాత ఉంటారో లేదన్నది వాళ్ళకే తెలియదు. కానీ మమ్మల్ని తీసే హక్కు మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆ హక్కు తీస్తే మాత్రం ఇంకా కఠినంగా ఉంటుందండి మాది చర్య. జగనన్న మా కష్టాలు మీరు ఎరగట్లేదా, చూడట్లేదా? మేము 26 రోజుల నుంచి ఈ ధర్నాలు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామో, సెంటర్లు వదిలామంటే తల్లులు పిల్లలు ఫోన్లు చేసి మా బడులు ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. మేము జగనన్న సమాధానం చెప్తే సెంటర్లకు వస్తామని చెప్తున్నాం. మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని నిధుల్లో నుంచి తొలగిస్తానని అంటున్నావు జగనన్న. మేము కష్టపడిన దానికి వేతనం అడుగుతున్నాం. మేము ఏమి గొంతమ్మ కోరికలు అయితే కోరట్లేదు. మరి మేము చేసిన కష్టము 9 గంటల కానించి సాయంత్రం 4 గంటల వరకు మీరు ఏం చెప్తే అయ్యే చేస్తున్నాము. మా టీచర్స్ ఏంటి, హెల్పర్స్ ఏంటి, మరి మీరు ఇచ్చిన యాప్లో ఏదైనా సరే అర్ధరైతరనక తెల్లవారనక వారు చేస్తున్నారు. మీరు ఇచ్చిన ఏ వర్క్ అయితే ఇస్తున్నారో వర్క్ చేయట్లేదా? 10th క్లాస్ వారు ఏం చేస్తారని అడుగుతున్నారు. మీరు ఏదైతే ఇచ్చారో 7th క్లాసు 10th క్లాస్ అని మీరు ఇచ్చిన జీవోని బట్టే మేము జాయిన్ అయ్యాము. అంతేగాని ఇందులో డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఏదైనా సరే మీరు ఏ వర్క్ ఇస్తే ఆ వర్కే చేసాము. దేనికి కూడా మేము చేయము, మాకు చేతనవదని కానీ వర్కర్ కానీ హెల్పర్ కానీ ఎప్పుడైనా ఏదైనా చెప్పారా? ప్రతి విషయంలో మీరు ఏ యాప్ వేసినా సరే సింక్ చేసే వరకు కూడా నిద్రపోకుండా చేస్తున్నారు. చేసినప్పుడు మీరు వేతనం ఇవ్వడానికి అంత బాధాకరం ఏంటి? మీకు అంత మేము మా కష్టాన్ని గుర్తించమని అడుగుతున్నామన్నా. మేము 26 రోజుల నుంచి చేస్తున్నాము. మరి మేము రోడ్లు ఎక్కాము అని కొంతమంది మాట్లాడుతున్నారు. మేము 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు కాదు. మేము ఎప్పుడు మా జీవితము అంగన్వాడీకి సమర్పిస్తామని ఆ రోజున మీరు ఇచ్చిన కాయంతో తీసుకున్నప్పుడే చెప్పి మేము నిధుల్లోకి జాయిన్ అయ్యాము. కాబట్టి మా వేదన మా బాధను మీరు అర్థం చేసుకుని మాకు ఏమాత్రమైన మీకు దయ ఉంటే మీరు ఈ ఎలక్షన్ వచ్చే సమయంలోకి మాకు ఏమాత్రమైన జీతం పెంచమని మిమ్మల్ని అడుగుతున్నాం.
మేము అంత మించి మేము ఎక్కువేం అడుగుతలేదు, వేతనాన్నే పెంచమంటున్నాం. గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాం. మాకు ఇది అన్న 40,000 ఇస్తా. మేము 30 సంవత్సరాలు మేము సర్వీస్ చేసి ఇంటికి వెళ్ళిపోతే 40,000 నుంచి 40,000 అట్టుకుని వెళ్తే మా బిడ్డలు మమ్మల్ని చూస్తారా? మేము ఎన్ని రోజులు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటే వస్తాయి ఆ డబ్బులు? ఏదో కూలి పనికి వెళ్ళి ఉన్న రోజులు కష్టపడి లేని రోజులు ఇంటికాడ ఉంటే ఇస్తారు. ఏ రైతు వారికైనా జాలి కలిగి మేము చనిపోతే మీ తల్లి మాకు కష్టపడి చేసిందమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి 10,000 తీసుకో అని అంటారు. మేము 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్లో ఉండి మేము చనిపోతే మాకు మట్టి ఖర్చులు లేవు, మాకు పెన్షన్ లేదు. మేము బ్రతికి మేము జీవించాలంటే వెనకాల మా బిడ్డలైన మమ్మల్ని చూడాలి కదా. మేము ఏ విధంగా బతుకుతామో ఒకసారి మా జీవితం అంతా మేము అంగన్వాడికి సమర్పిస్తున్నాం. మేము 40 సంవత్సరాలు చేస్తే మీరు ఏది వర్కిస్తే ఆ వర్కే చేసాం, కానీ మేము దేనికి కూడా వెనకాడలేదు, వెనకాడే సమస్య లేదు. అంగన్వాడీ సిబ్బంది ఎవరైనా సరే మీరు ఎన్ని వర్కులు పెడతారో పెట్టండి, మా జీతం పెంచండి, చేయకపోతే మమ్మల్ని అడగండి. మేము ఇదే నేను కోరుకునేది. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మేము ఏం తప్పు చేసామని 26 రోజుల నుంచి మా కోరికల గురించి మా అవసరాల గురించి మేము అన్నీ స్ట్రైక్ చేస్తుంటే ఈ రోజుని ఎస్మా ప్రయోగించడం ఏంటంటే గవర్నమెంట్ అసలు మేము మేమేమి అధికమైన కోరికలేమి కోరట్లేదు. ఇప్పుడు నార్మల్గా ఉండవలసిన ఖర్చు న్యాయమైన కోరికల గురించే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎస్మా ప్రయోగించి మమ్మల్ని అణిచివేస్తామని చెప్పేసి అంటున్నారు. అయినా ఇంత దారుణమైన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందండి? ప్రభుత్వ ఉద్యోగులం కాదు మేము జీతాలు ఇవ్వడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కానీ ఇట్లాగే ఎస్మాలు ప్రయోగించడానికి అన్నింటికి మటుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. ఏంటండి ఈ అన్యాయం ఏంటండి అసలు? ఈరోజు ప్రభుత్వం చాలా ఘోరంగా ఎస్మా ప్రయోగిస్తుందండి. ఇక్కడ స్కీమ్ వర్కర్లో గౌరవ వేతనం మట్టుకే మేము తీసుకుంటున్నామండి. కనీస వేతనం ఇమ్మని 26 రోజులుగా పోరాటాలు చేసాం. నిన్న నుంచి రీలే నిరాహారాల దీక్షలకే దిగారు మా వాళ్ళు. మేము కూడా సంఘీభావం తెలపడానికి వస్తే ఎస్మా ప్రయోగించి బ్రేకింగ్ న్యూస్లు మమ్మల్ని అలజడి సృష్టిస్తున్నారు. దేనికి కూడా భయపడము, పోరాడి తీరుతామండి. దీన్ని సాధించే తీరి వరకు కూడా ఏ టెంట్లలో నుంచి కూడా ఏ అంగన్వాడీ టీచర్ ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళి తలుపులు తీసే ఆ ప్రసక్తే లేదండి. మేము మా గవర్నమెంట్ని ఒప్పించి మరి మెడలు వంచి మరి మా జీతాలు మేము సంపాదించుకుని మట్టుకే వెళ్తామని ఈ సమావేశ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. జిందాబాద్ సిఐటి, జిందాబాద్ సిఐటి. మా కోర్కెలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. న్యాయబద్ధమైన అంగన్వాడీ సమ్మె మీద ఈరోజు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఎస్మా ప్రయోగిస్తూ ఈరోజు సర్క్యులర్ జారీ చేసింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు మా సమ్మె న్యాయబద్ధమైంది. మేము న్యాయబద్ధంగానే 16 రోజుల ముందు నోటీస్ ఇచ్చాము ప్రభుత్వానికి. ఇప్పటికీ మాది 26 రోజుల నుండి సమ్మె నిరవధికంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎస్మా ప్రయోగించడం ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటిదాకా అంగన్వాడీ మహిళల్ని ఏదో పద్ధతిలో భయపెట్టాలి, బెదిరించాలని చెప్పేసి అధికారుల వైపు నుంచి ప్రయత్నం చేశారు. ఆ కాగితాలు మొత్తం బుట్టతాకలు అయిపోయినాయి. కలెక్టర్ల ద్వారా ప్రయోగం చేశారు, అవి ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే మా డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టి, మాది ఆకలి మంటల పోరాటం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు ఎస్మా ప్రయోగించడం అంటే ఈ కాగితాన్ని కూడా రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాం, చెత్తబొట్టులో వేస్తాం, చిత్తు కాగితాలుగా తగలపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మా డిమాండ్ ఏదైతే ఉందో అంగన్వాడీలకి వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలయ్యేంత వరకు, మినీల జీవో వచ్చేంత వరకు మా సమ్మె కొనసాగిద్ది. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పదలుచుకున్నాము. ఈరోజు ఈ సలహా ఎవరిచ్చారో మాకు అర్థం కావట్లేదు. నీ ప్రభుత్వానికి నీ గొయ్యి నువ్వే తోముకుంటున్నారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్రంలో ఉంది 1,00,000 మంది కావచ్చు, కానీ 1 కోటి మంది కార్మికులు మాకు మద్దతు ఉంది. మా డిమాండ్ చాలా న్యాయమైంది. ఈరోజు పౌష్టికాహార గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందుకని మేము ఎస్మా ప్రయోగిస్తున్నాము అంటున్నారు. పౌష్టికాహారం గురించి ఈరోజు అంగన్వాడీలు ఇబ్బందులు పట్టలేదా? నువ్వు ఇచ్చే 7,000, 11,500 సరిపోవట్లేదనేది కదా ఈ బాధలన్నీ. రాత్రనక పగలనక ఈరోజు సొంత డబ్బులు పెట్టుకొని ఆకలి మంటలతోటి 1,00,000 మంది వీధుల్లో మహిళలు ఉంటే నువ్వు భయపెట్టే ధోరణితో ఎస్మా ప్రయోగిస్తే
ఇలాంటి చిత్తు కాగితాలకు అంగన్వాడీలు భయపడరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలవాలి, వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పటి వరకు మా సమ్మె నిరవధికంగా కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో నేటికి 11,500 రూపాయలు వర్కర్స్కి, హెల్పర్స్కి 7,000 రూపాయలు, మినీ వర్కర్స్కి 7,000 రూపాయలు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, ESI పెన్షన్, గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ లేకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ విజయవంతం చేసినప్పటికీ ముఖ్యమంత్రి వర్యులకి ఆయన సీటు మరి కూర్చున్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అనేక పర్యాయములు ఆయన కలవడానికి ఇష్టపడలేదు. పరోక్షంగా మెయిల్స్ రూపంలో తపాలు పెట్టిన సందర్భంలో నేటికి చలనం లేకుండా సంబంధిత అధికారులతో అనేక పర్యాయములు చర్చలు జరిపినప్పటికీ కూడా చర్చలు విఫలమై నేడు ఇట్లా ఎస్మా ప్రయోగించడం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మాత్రం సమంజసం అనేది హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, లేని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఏ డిపార్ట్మెంట్లు పని చేయమని తేల్చి చెప్పినందువల్ల మరి ఇతరులతో పనిచేయించాలన్న ఆలోచన విరమించుకొని ఉండాల్సింది. అది అప్లై చేసినప్పటికీ కూడా, అప్పీల్ చేసినప్పటికీ కూడా ఏ డిపార్ట్మెంట్లు అంగన్వాడీ కేంద్రాల పనిని నిర్వహించలేము, అది అంగన్వాడీ టీచర్లకు మాత్రమే చేతనవుతుందని చెప్పినందువల్ల ఈరోజు ఎస్మాని ప్రవేశపెట్టారు. ఇది మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, ఇది మాకు వర్తించదు. మరి హెల్త్ డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలవుతుంది. మేము అనార్గనైజ్ సెక్టార్లో స్కీమ్ వర్కర్స్ కాబట్టి ఈ ఎస్మాను ఆయన తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మేము ఎస్మాకు సంబంధించిన కాపీలను దగ్ధం చేస్తున్నాం. ఇక్కడే ఈరోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్మాకు సంబంధించి నిరసన ప్రదర్శనలు తెలియజేస్తాం. మా సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ITC అనుబంధం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలు అత్యవసర సేవలుగా గుర్తించింది. దీనికి మొదటి విజయం అంగన్వాడీలు సాధించారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్మా ప్రయోగించడం అంటే ఆళ్ళలేక మధ్యలో వాయించాడని సామెత ఉంటుంది. ఆ రకంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తూ ఉంది. ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారో కానీ వాళ్ళకి తల్లో అసలు ఆ మెదడులో బూజు పట్టేసి ఉందా, ఆ బూజులు దులుపుకుంటే మంచిది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే మేము గౌరవ వేతనం తీసుకుంటున్నాం తప్ప కనీస వేతనం కాదు. కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం. కనీస వేతనాలు అమలు చేయకుండా గౌరవ వేతనం పేరుతోనేమో మమ్మల్ని అగౌరవపరుస్తూ ఈవేళ మళ్ళీ ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్తే మేము దీంతో ఇక్కడ ఏం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఎట్టే పరిస్థితుల్లోనూ వేతనాలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదు. ఇలాంటి చట్టాలు ఎన్ని వచ్చినా వీటన్నిటిని రోడ్డు మీద తగలబెడతాం తప్ప వీటిని మాత్రం మేము అసలు ఎట్టి పరిస్థితులను అంగీకరించే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలుగా అంగన్వాడీలు గుర్తించారు కాబట్టి కనీస వేతనాలు జీవో తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.